ओम शांति। ఓం శాంతి. आज बाप दादा ఈ రోజు బాబ్దాదా अपने बच्चों के साथ పిల్లలతో పాటు बर्थडे मनाने के लिए आए हैं। పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చారు. ये शिवरात्रि का मुरली है। ఇది శివరాత్రి రోజు యొక్క మురళి. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 25 फरवरी 2006। ఫిబ్రవరి 25, 2006వ సంవత్సరం. शिवरात्रि माना उत्सव है। శివరాత్రి అంటే అది ఉత్సవము. उत्सव माना बच्चे सदा उमंग उल्लास में रहते हैं। ఉత్సవం అంటే పిల్లలు ఆ రోజు చాలా ఉల్లాస ఉత్సాహాలతో ఉంటారు. स्कूल में भी छुट्टी रहता है స్కూల్లో కూడా సెలవిస్తారు. और नया नया कपड़े मिलते हैं, కొత్త కొత్త బట్టలు దొరుకుతాయి. अच्छे भोजन मिलता है, మంచి భోజనం దొరుకుతుంది. इसलिए खुशी में रहते हैं। అందువల్ల వాళ్ళు ఏంటంటే చాలా సంతోషంలో ఉంటారు. वहां तो स्थूल रूप में त्योहार मनाते हैं, అక్కడ వీళ్ళందరూ స్థూల రూపంలో ఇక్కడ పండగ జరుపుకుంటున్నారు. यहाँ तो हमको सूक्ष्म रूप में मनाना है। కానీ ఇక్కడ మనము సూక్ష్మ రూపంలో మనము ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి. तो आज उत्सव के दिन में అయితే ఈ రోజు ఉత్సవం రోజున उमंग उत्साह द्वारा ఉల్లాస ఉత్సాహాల ద్వారా माया से मुक्त रहने का व्रत लो। ఆ మాయ నుండి ముక్తులుగా ఉండే వ్రతాన్ని చేపట్టండి. शिवरात्रि के दिन में శివరాత్రి రోజున भक्त लोग क्या करते हैं? భక్తులు అందరూ ఏం చేస్తారు? एक दिन का व्रत लेते हैं। ఒక రోజు యొక్క వ్రతాన్ని చేపడతారు. क्या व्रत लेते हैं? ఏ వ్రతాన్ని పెడతారు వాళ్ళు? पुराने जो ओल्ड भक्त रहते हैं పాత పురాతనమైన వాళ్ళ భక్తులు, అప్పుడు పూర్వకాలంలో ఉన్న భక్తులు वो शरीर को भोजन भी नहीं खिलाते थे। శరీరానికి భోజనం కూడా తినిపించేవారు కాదు. भोजन खिलाते हैं तो भी फ्रूट्स देते थे। అయితే వాళ్ళు భోజనం తింటుంటే అది కూడా ఫ్రూట్సే తినేవారు. और फिल्म देखना ये सभी बंद करते थे సినిమాలు చూడటము అవి అన్ని కూడా చేసేవారు కాదు. और सिर्फ भगवान की याद में, भजन में, टेम्पल विजिट करने में इसमें बिजी रहते थे। అక్కడ భగవంతుని జ్ఞాపకం చేసుకోవడంలోను, లేకపోతే దేవాలయానికి వెళ్ళడంలోను, లేకపోతే భజన చేయడంలోను వాళ్ళు బిజీగా ఉండి అందులోనే గడిపేవారు. रात भी जागरण करते थे। రాత్రి కూడా జాగరణ చేసేవారు. तो सारा दिन शिव की याद में रहने के लिए जो भी करना है वो सभी करते थे। రోజంతా కూడా శివుని జ్ఞాపకంలో ఉండడానికి ఏవేవైతే చెయ్యాలో అవన్నీ చేసేవారు. नॉर्मल जो भोजन है, कर्म है, वो सभी त्याग करते थे। మామూలుగా సాధారణంగా చేసే కర్మలు, పనులు అన్ని కూడా త్యాగం చేసేవారు. तो आपको क्या करना है? అయితే ఇక్కడ మీరందరూ ఏం చేయాలి? संगम युग में आपने बाबा के साथ जो कर्म किया है సంగమ యుగంలో మీరు బాబాతో కలిపి ఏ కర్మలు అయితే చేశారో वही भक्ति मार्ग में वो लोग स्थूल में कर रहे हैं। అవే భక్తి మార్గంలో వాళ్ళు స్థూల రూపంలో ఆ పనులే చేస్తున్నారు. आपको क्या करना है? అయితే మీరు ఏం చేయాలి? मन से माया से मुक्त रहने का व्रत लो। మనస్సుతో మాయ నుంచి దూరంగా ఉండేటటువంటి వృత్తిని ఎంచుకోండి. तो माया क्या है? అయితే ఇక్కడ మాయ అంటే ఏంటి? यहाँ देखो, जो पंच तत्वों में और शरीर में सभी जगह पर माया है। ఇక్కడ చూడండి, పంచతత్వాల్లోనూ మరియు శరీరం మీద ఎక్కడ చూసినా కూడా మాయ ఉంది. लेकिन आत्मा है ना, वो पवित्र है। కానీ ఆత్మ ఉంది కదా, ఆత్మ అయితే మాత్రం పవిత్రమైంది. दुनिया में दारू भी मिलता है और मांस भी मिलता है, ప్రపంచంలో మందు దొరుకుతుంది, మాంసం కూడా దొరుకుతుంది. और प्योर धरती से आया हुआ वेजिटेबल फ्रूट भी मिलता है। పవిత్రమైన భూమి నుంచి వచ్చినటువంటి కూరగాయలు కూడా దొరుకుతాయి. लेकिन क्या लेना है वो मुझे डिसाइड करना है। కానీ వాటన్నిటిలోనూ ఏది మనం తీసుకోవాలో అన్నది మనకి మనమే డిసైడ్ చేసుకోవాలి. आप जो लेते हो उसके आधार पर कर्म और कर्म का फल बनता है। మీరు దేన్నైతే ఎంచుకుంటారో దాని ప్రకారంగా మన కర్మలు, కర్మ ఫలితాలు నిర్ధారింపబడతాయి. तो मन बुद्धि द्वारा అయితే మనస్సు, బుద్ధి ద్వారా जिनके भी कनेक्शन में आते हो ఎవరితో కనెక్షన్ లోకి వచ్చారో आत्मा के रूप में देखना వాళ్ళందరినీ కూడా ఆత్మ రూపంలోనే చూడండి. और परमात्मा का सच्चा सुख उनको देना।
పరమాత్ముని యొక్క సత్యమైనటువంటి సుఖాన్ని వాళ్ళకి ఇవ్వండి. और सारे विश्व में మొత్తం విశ్వంలో అంతటా भगवान का सप्त गुण फैले हुए हैं। భగవంతుని యొక్క సప్త గుణాలు వ్యాపించి ఉన్నాయి. वही भोजन आप खुद खा लेना ఆ భోజనమే మీరు స్వయంగా తీసుకోండి. और आपके संबंध संपर्क में आने वाले आत्माओं को वही भोजन खिलाना। అలాగే మీ సంబంధ సంపర్కాల్లోకి వచ్చిన ఆత్మలందరికీ కూడా ఆ భోజనాన్ని తినిపించండి. शिवरात्रि के दिन में क्या करते हैं? శివరాత్రి రోజున ఏం చేస్తూ ఉంటారు? घर में उपवास रखते हैं। ఇంట్లో ఉపవాసాన్ని పెడతారు అందరూ. उस दिन कोई रिश्तेदार आता है तो उनको भी वो उपवास का ही भोजन मिलेगा, पका हुआ भोजन नहीं मिलेगा। అయితే ఇంటికి ఆ రోజు ఉపవాసం ఉంటారు వాళ్ళందరూ. అలాగే ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళకి వండింది పెట్టరు. మీ ఉపవాసానికి మీరు ఏదైతే తింటారో అదే వాళ్ళకి కూడా పెడతారు. ऐसे ही అలాగే भगवान के द्वारा భగవంతుడి ద్వారా सप्त गुणों का भोजन खाना, సప్త గుణాల యొక్క భోజనాన్ని తీసుకోండి. माया से मुक्त होना, మాయ నుంచి ముక్తులుగా అవ్వండి. ऐसे व्रत धारण करो। ఇలాంటి వ్రతాన్ని ధారణ చేయండి. वो लोग तो साल में कभी कभी कोई कोई व्रत रखते हैं। వాళ్ళందరూ కూడా సంవత్సరంలో ఎప్పుడో ఒక్కొక్కసారే వ్రతాన్ని పెట్టుకుంటారు. आपको कितना दिन व्रत रखना है? అయితే మీకు ఎన్ని రోజులు వ్రతాన్ని పెట్టాలి? 21 जन्म तक व्रत रखना है। 21 జన్మల వరకు కూడా మీరు వ్రతాన్ని పెట్టుకోవాలి. वो एक दिन व्रत रखते, उपवास रखते, नेक्स्ट डे नॉनवेज खा लेते हैं। వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? ఒక రోజు వ్రతాన్ని పెట్టుకుంటారు, మిగతా రోజులన్నిటిలోనూ మాంసాహారాన్ని తినేస్తారు. आप तो ऐसे नहीं हो ना। మీరైతే అలా కాదు కదా. बाबा के मिलन के टाइम पर व्रत रखना, उसके बाद माया के वश हो जाना, ऐसे तो नहीं हो। ఆ బాబా మిలనం రోజున బాబాతో ఉంటారు, మిగతా అన్ని రోజుల్లోనూ మాయ యొక్క వశీభూతుల్లోకి వెళ్ళిపోతారు. అలా ఏమి ఉండరు కదా. तो शिवरात्रि के समय पर क्या करते हैं? అయితే శివరాత్రి సమయంలో మీరు ఏం చేస్తారు? नॉर्मली लोग क्या करते हैं? నార్మల్ గా బయట బయట వాళ్ళందరూ ఏం చేస్తారు? एक है व्रत रखना, ఒకటి వ్రతాన్ని చేపడతారు. दूसरा है जागरण। రెండవది ఏంటి? జాగరణ చేస్తారు. कब जागते हैं? ఎప్పుడు వాళ్ళు మెలకువగా జాగరణ చేస్తూ ఉంటారు? रात में। రాత్రంతా. जब सूर्य का उदय होता है तो जागरण कंप्लीट होता है। ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు ఆ జాగరణ కంప్లీట్ అయిపోతుంది. ऐसे आप भी అలాగే మీరు కూడా दुनिया के सारे आत्माओं के ऊपर ప్రపంచంలో అందరి ఆత్మల మీద मर्सीफुल बनकर దయార్థ హృదయాల కింద అయ్యి मास्टर मुक्तिदाता भव। మాస్టర్ ముక్తిదాతగా అవ్వండి. मर्सीफुल माना क्या है? మరి అక్కడ దయార్థ హృదయాలు అంటే ఏంటి? जैसे आप अपने गाँव में ट्रैफिक में जाते रहते हो बाई पैदल या व्हीकल में, ఎలా అంటే మీరు మీ ఊర్లో ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటారు, నడిచన్నా అవ్వచ్చు లేకపోతే బండి మీద వెళ్తున్నారు అనుకోండి. उस समय कोई आकर मांगता है, हमने 3 दिन से भोजन नहीं खाया, हमारे पास पैसा नहीं है करके कुछ मांगते हैं। అయితే ఇలా వెళ్తున్నప్పుడు మీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి మాకు 3 రోజుల నుంచి భోజనం లేదు, భోజనం తినలేదు అని చెప్పి ఏదైనా ఇమ్మని అడిగితే కనుక उनके पास नहीं है इसलिए आपके आगे मांग रहे हैं ना। అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేదు కదా, అందుకే మీ ఎదురుగా వచ్చి అడుగుతున్నారు. आपके पास क्यों मांग रहे हैं? మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? क्योंकि उनको जो चाहिए वो धन आपके पास है। ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అది ఆ ధనం మీ దగ్గర ఉంది. तो आपके पास धन है, आपको देने का मन है, तब भी आप क्या करते हो? अपना धन उनके हाथ में दे देते हो। అయితే మీ దగ్గర ధనం ఉండి ఆ ధనాన్ని ఇవ్వాలని మీకు ఉంది మనసులో, అయితే కనుక అప్పుడు మీరు ఆ ధనాన్ని వాళ్ళకి ఇస్తారు. उस धन से उनसे कुछ काम तो नहीं लेते हो ना। అయితే ఆ ధనాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏ పని చేయించుకోరు కదా. और 6 महीने के बाद वापस दे दो, विथ इंटरेस्ट वापस दे तो नहीं कहते हो ना। ఆ 6 నెలల తర్వాత వడ్డీతో సహా నాకు ఇచ్చే మళ్ళీ ఈ ధనాన్ని అని చెప్పి మీరు అనరు కదా. दान के रूप में फ्री में दे देते हो, మీరు దానం రూపంలో వాటిని ఉచితంగా వాళ్ళకి ఇస్తారు ఆ ధనాన్ని. क्योंकि वो लोग लोन पर है, उनके पास कमाई करने का शक्ति नहीं है। ఎందుకంటే వాళ్ళు లోన్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర సంపాదించుకునేటటువంటి శక్తి లేదు. ऐसे ही అలాగే आज सारे आत्माएं ఈ రోజుల్లో మొత్తం ఆత్మలందరూ रूहानी रूप में बहुत गरीब है। ఆత్మిక రూపంలో చాలా పేదవారి కింద ఉన్నారు.
पैसा दे दो करके भगवान के आगे जाकर मांग रहे हैं। ధనాన్ని ఇవ్వండి అని చెప్పి భగవంతుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. आपके जड़ चित्रों के आगे जाकर रो रहे हैं। మీ యొక్క జడ చిత్రాల ఎదురుగా వెళ్ళి దుఃఖిస్తున్నారు. उनका दुख दूर करने वाले कौन? అయితే వాళ్ళందరి దుఃఖాన్ని దూరం చేసేటటువంటి వాళ్ళు ఎవరు? आपके चित्रों के ऊपर जब आगे जाकर क्यों रोते हैं वो लोग? మీ చిత్రాల ఎదురుగా వెళ్ళి వాళ్ళు ఎందుకు దుఃఖిస్తున్నారు? क्योंकि उनको जो चाहिए वो आप दे सकते हो, आपके पास है। ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అది మీరు ఇవ్వగలరు, అది మీ దగ్గరే ఉంది కాబట్టి. इसीलिए అందువల్ల उनके ऊपर दया भाव रख के వాళ్ళ మీద దయాభావాన్ని పెట్టుకుని उनको जो चाहिए వాళ్ళకి ఏం కావాలో वो देने के लिए అవి ఇవ్వడానికి मास्टर मुक्तिदाता बनो। మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి. उनको क्या चाहिए? వాళ్ళందరికీ ఏం కావాలి? वो सभी कौन है? వాళ్ళందరూ ఎవరు? आत्मा है ना। ఆత్మలే కదా. आत्मा को क्या चाहिए? ఆత్మకి ఏం కావాలి? शांति, सुख, आनंद, प्यार, शक्ति, पवित्रता। ఆత్మకి ఏం కావాలి? శాంతి, సుఖము, ప్రేమ, పవిత్రత, ఆనందము, ఇవే కదా కావాలి. वो आपके पास क्यों आकर मांग रहे हैं? వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నారు? आपके पास भी नहीं है, మీ దగ్గర కూడా లేదు, लेकिन आपके पिता के पास है। కానీ మీ తండ్రి దగ్గర ఉన్నాయి ఇవన్నీ. वहां से कैसे लेना है वो नहीं जानते हैं, అక్కడి నుంచి ఎలా తీసుకోవాలన్నది వాళ్ళకి తెలీదు. लेकिन भगवान ने आपको सिखाया है। కానీ భగవంతుడు మీకు నేర్పించారు. अभी क्या करो? ఇప్పుడు ఏం చేయాలంటే मन बुद्धि को परमात्मा में रखकर మనస్సు బుద్ధిని పరమాత్మ యందు ఉంచి विश्व में जितना भी आत्माएं हैं విశ్వంలో ఎంతమంది ఆత్మలు ఉన్నా సరే उनके ऊपर दया भाव आते हुए వాళ్ళ మీద దయార్థ హృదయాలు కింద అయ్యి भगवान की शक्ति उन तक जाकर पहुंचाकर భగవంతుని యొక్క శక్తి వాళ్ళ వరకు చేర్చేలా చేసి उनका लोन अकाउंट क्लियर करने के लिए వాళ్ళ లోన్ అకౌంట్ క్లియర్ చేయటానికి आप निमित्त बनो। మీరు నిమిత్తంగా తయారవ్వండి. उनको लोन से मुक्ति कराओ। వాళ్ళని లోన్ నుంచి ముక్తులుగా చెయ్యండి. इसलिए अपना कुछ स्थूल धन देने का जरूरत नहीं है। దాని గురించి మీ స్థూలమైన ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. मन भगवान के हाथ में दे देना, देने का काम बाबा करेगा। మనస్సుని భగవంతుని యొక్క చేతిలోకి ఇవ్వండి, ఇచ్చేటటువంటి కార్యం భగవంతుడే చూస్తారు. दिन में ज्यादा समय भगवान से लेने से भी ज्यादा देने में बिजी हो जाना। ఆ రోజంతటిలో కూడా భగవంతుని దగ్గర నుంచి తీసుకునే కన్నా మీరు ఇచ్చేటటువంటి కార్యాల్లోకి బిజీగా అవ్వండి. इससे क्या होता है? దీనివల్ల ఏం జరుగుతుంది? उनके मन में వాళ్ళ మనస్సులో अज्ञान, अंधकार, दुख, पीड़ाएं, दर्द ये सभी खत्म होगा। అప్పుడు వాళ్ళ అజ్ఞానము, అంధకారము, వాళ్ళ మనస్సులో ఉన్న బాధ, దుఃఖము అన్ని కూడా దూరం అవుతాయి. किसके आधार पर? ఏ ఆధారంగా? शिव के आधार पर। శివుని ఆధారంగా. तो जब शिव का शक्ति उन तक जाकर पहुंच जाएगा ఎప్పుడైతే శివుని యొక్క శక్తి వాళ్ళందరి దగ్గర వరకు వెళ్ళి చేరుకుంటుందో तब उनके अज्ञान अंधकार का रात चला जाता है। అప్పుడు వాళ్ళ అజ్ఞాన అంధకారాలనే రాత్రి వెళ్ళిపోతుంది. इसको ही बाबा कहते हैं शिवरात्रि। దీన్నే బాబా అంటారు శివరాత్రి అని చెప్పి. ये सिर्फ दिन में साल में एक दिन नहीं मनाना है। అయితే ఇది రోజు సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే జరుపుకోవద్దు. 21 जन्म में कंटिन्यू ऐसे सेलिब्रेशन करते रहना चाहिए। 21 జన్మలు కంటిన్యూస్ గా ఇలాగ ఇది జరుపుకుంటూ ఉండాలి. तो आज बाप दादा అయితే ఈ రోజు బాబ్దాదా अपने बच्चों के साथ తమ పిల్లలతో పాటు नया जन्म लेना चाहते हैं। కొత్త జన్మని తీసుకుందామని అనుకుంటున్నారు. कौन सा जन्म? ఎలాంటి జన్మ? बाप और बच्चे दोनों मिलकर विश्व कल्याण करने का जन्म। తండ్రి మరియు పిల్లలు ఇద్దరూ కలిపి విశ్వ కళ్యాణం చేసేటటువంటి జన్మ. अभी तक क्या क्या जन्म दिया था बाबा ने? ఇప్పటి వరకు బాబా ఏమేమి జన్మలు ఇచ్చారు? आत्मा का ज्ञान देकर नया जन्म दिया था। ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి కొత్త జన్మని ఇచ్చారు మీకు. उसके बाद आपको स्टूडेंट के रूप में नया जन्म दिया था దాని తర్వాత స్టూడెంట్ రూపంలో కొత్త జన్మని ఇచ్చారు. और सप्त शक्तियों को पालना का जन्म दिया था। తర్వాత सप्तशक्తులు ఇచ్చి పాలన చేసేటటువంటి జన్మని ఇచ్చారు. और उसके बाद क्या किया आपने? बाबा ये दे दो वो दे दो करके लौकिक के लिए मांगा, वो देने का नया जन्म भी बाबा ने दिया।
దాని తర్వాత మీరు లౌకికంలో బాబా మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడిగితే కూడా అది కూడా బాబా ఇచ్చారు. उसके बाद अपने लौकिक परिवार वालों के लिए भी ये दे दो वो दे दो करके मांगा, वो भी बाबा ने दे दिया। దాని తర్వాత మీరు లౌకికల పరివారంలో వాళ్ళకి కూడా ఇది కావాలి అది కావాలి అన్నా సరే బాబా అవి కూడా ఇచ్చారు. उसके बाद आपको ईश्वर सेवा का नशा आया। దాని తర్వాత మీకు ఈశ్వరీయ సేవలో నష వచ్చింది. तो सेवा का भी बाबा ने नया जन्म दिया। సేవ కాబట్టి సేవాదారుగా కూడా బాబా మీకు కొత్త జన్మని ఇచ్చారు. मनसा वाचा कर्मणा तन मन धन से सेवा के लिए आपको निमित्त बनाया। మనస వాచ కర్మణ మరియు ఆ तन मन धन తనువు మనస్సు తర్వాత ధనము ద్వారా కూడా సేవ చేసేటటువంటి नया जन्म दिया। కొత్త జన్మని ఇచ్చారు. इसके पहले आप पुरुषार्थ कर रहे थे अपने लिए। అయితే దీనికి ముందు మీరు ఏం చేసేవారు? స్వయం గురించి పురుషార్థం చేసుకునేవారు. जैसे कोई कमाई करते है तो पहले अपने लिए खाता है ना, अपना लोन क्लियर करता है। ఎలా అంటే ఎవరైనా సంపాదన మొదలు పెట్టారు అంటే ఫస్ట్ వాళ్ళే తింటారు, వాళ్ళ లోనే క్లియర్ చేసుకుంటారు. उसके बाद अपने परिवार के मेंबर को देंगे ना। తర్వాత వాళ్ళ పరివారంలో వాళ్ళకి మెంబర్స్ కి ఇస్తారు ధనాన్ని. और पैसा ज्यादा बचता है तब लोगों को दान धर्म के रूप में देते हैं ना। తర్వాత ధనం మిగిలింది అనుకోండి, అప్పుడే వేరే వాళ్ళందరికీ దాన రూపంలో ఇస్తారు. तो आज बाबा के साथ क्या बर्थडे है? అయితే ఈ రోజు బాబాతో ఏ జన్మదినము? बच्चे और बाप दोनों मिलकर विश्व कल्याण का नया जन्म बाबा आज देना चाहते हैं। అయితే ఈ రోజు పిల్లలు మరియు బాబా యొక్క కలిసి విశ్వ కళ్యాణాన్ని చేసేటటువంటి జన్మని బాబా ఇద్దామని అనుకుంటున్నారు. इसीलिए అందువల్ల ये जो जन्म है ఈ జన్మ ఏదైతే ఉందో 5000 साल में 5000 సంవత్సరాల్లో विशेष जन्म कहा गया है। తిండి విశేషమైన జన్మ అని అన్నారు. शिवरात्रि के सारे जन्म में भी ये जन्म विशेष है। శివరాత్రి యొక్క అన్ని జన్మల్లోనూ కూడా ఈ జన్మ చాలా విశేషమైనది. क्यों? ఎందుకు? बाबा परम धाम से नीचे आए थे विश्व कल्याण करने के लिए। బాబా పరంధామం నుంచి కిందకు వచ్చారు ఎందుకంటే విశ్వ కళ్యాణం చేయడానికి. लेकिन కానీ सिर्फ बाबा विश्व कल्याण नहीं कर सकते बच्चों के बिना। అయితే బాబా ఒక్కళ్ళే పిల్లలు లేకుండా విశ్వ కళ్యాణం చేయలేరు. वैसे बच्चे भी बाप के बिना विश्व कल्याण नहीं कर सकते। అలాగే పిల్లలు కూడా బాబా తండ్రి లేకుండా విశ్వ కళ్యాణం చేయలేరు. बाबा कह रहे बच्चे अपना मन दे दो विश्व कल्याण के लिए। అయితే బాబా ఏమంటున్నారంటే పిల్లలు మీ మనస్సుని ఇవ్వండి విశ్వ కళ్యాణం చేయడానికి. बच्चे क्या कहते हैं? हम तन मन देते हैं, అయితే పిల్లలు ఏమంటారు అంటే బాబా మేము తనువు మనస్సు ఇస్తాము, संकल्प समय भी देते हैं, సంకల్పాలు సమయం కూడా ఇస్తాము, लेकिन विश्व कल्याण के लिए नहीं, स्व कल्याण के लिए और तन का कल्याण के लिए। కానీ విశ్వ కళ్యాణం గురించి కాదు, స్వ కళ్యాణం గురించి మన తనువు కళ్యాణం గురించి ఇస్తాము. तो बाबा का संकल्प और बच्चों का संकल्प मैच नहीं होता है। అయితే అక్కడ బాబా యొక్క సంకల్పాలు పిల్లల యొక్క సంకల్పాలు మ్యాచ్ అవ్వవు. तो समान नहीं बनते हैं। అప్పుడు మీరు సమానంగా తయారవ్వలేరు. समान नहीं होता है तो संगम भी नहीं होगा। అప్పుడు మీరు బాబాతో సమానంగా అవ్వలేకపోతే అక్కడ సంగమం కూడా జరగదు. तो संगम नहीं है तो उसको संगम युग कैसे कहा जाता है? అయితే అక్కడ సంగమమే లేకపోతే దాన్ని సంగమ యుగం అని ఎలా అంటారు? तो आज बाप दादा అయితే ఈ రోజు బాబ్దాదా बच्चों के साथ పిల్లలతో కలిసి विश्व कल्याण के लिए విశ్వ కళ్యాణం గురించి नया जन्म बच्चों को दे रहे हैं। కొత్త జన్మని పిల్లలకి ఇస్తున్నారు. आज के बाद ఈ రోజు తర్వాత आपके मन बुद्धि को మీ మనస్సు బుద్ధిని विश्व कल्याण के लिए यूज करता हूँ। విశ్వ కళ్యాణం గురించి నేను ఉపయోగిస్తాను. जो बच्चे मुझे विश्व कल्याण के लिए बुलाते हैं ఏ పిల్లలైతే నన్ను విశ్వ కళ్యాణం చేయడానికి పిలుస్తారో उनके साथ में ही मैं संगम होता हूँ, उनके साथ ही मैं अपना शक्ति को फ्लो करता हूँ। వాళ్ళతోనే నేను సంగమం చేస్తాను, ప్లస్ వాళ్ళ ద్వారానే నేను శక్తి ఫ్లో చేయిస్తాను. तो उन बच्चों को योग लगाना अनुभव करना बहुत आसान हो जाता है। అప్పుడు ఆ పిల్లలకి యోగం చేయడము చాలా సులువైపోతుంది. क्योंकि अभी तो समय वही जरूरत है ना, अभी समय के अनुसार। ఎందుకంటే సమయం అనుసారంగా ఇప్పుడు అదే కదా కావాలి. इसीलिए అందువల్ల आज बाप दादा ఈ రోజు బాప్దాదా चारों ओर के నలువైపులా ఉన్న अति स्नेही बच्चों को అతి స్నేహితులైన పిల్లలకు आपके बर्थडे का మీ బర్త్డే పుట్టినరోజు యొక్క
बधाई दे रहे हैं। శుభాకాంక్షలు చెప్తున్నారు. यहाँ बच्चे बाप को बधाई दे रहे हैं और बच्चे बाप को बधाई दे रहे हैं। बाप ఇక్కడ बच्चों को दे रहे हैं, बच्चे बाप को दे रहे हैं। ఇక్కడ తండ్రి పిల్లలకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పిల్లలు తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. क्यों? ఎందుకు? ये दोनों को बर्थडे है। ఎందుకంటే ఈ ఇద్దరికి పుట్టినరోజు కాబట్టి. तो बर्थडे में बाबा कहता है అయితే పుట్టినరోజులో బాబాయ్ ఏం చెప్తున్నారంటే పుట్టినరోజు గురించి एक दोनों को गिफ्ट देते हैं ना, ఆ పుట్టినరోజులో ఒకళ్ళకి ఒకళ్ళు బహుమతులు ఇచ్చుకుంటారు కదా. तो गिफ्ट क्या देंगे? అయితే గిఫ్ట్ ఏమి ఇస్తారు? बाबा कहता है బాబా అంటారు, आपके पास जो काम क्रोध लोभ मोह अहंकार रूपी 5 विकार है ना, वो मुझे गिफ्ट में दे दो। మీ దగ్గర ఏవైతే కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఉన్నాయో అవన్నీ నాకు బహుమతి కింద ఇవ్వండి అని बच्चे पूछते हैं పిల్లలు అడుగుతున్నారు. हमने 63 जन्मों से बहुत अच्छा पालन करके इसको लेकर आए, हम कैसे देंगे आपको? మేము 63 జన్మల నుంచి మేము వీటన్నిటిని చాలా బాగా పాలన చేసుకుంటూ తీసుకొచ్చాము, అవి మీకు ఎందుకు ఇస్తాము అని అడుగుతారు. ठीक है, हमने अपने पास जो 63 जन्मों से रखा था ये हम आपको गिफ्ट देंगे, तो आप हमको क्या देंगे? అయితే అలా పిల్లలు అంటున్నారు, అలాగే మేము 63 జన్మల నుంచి ఉంచుకున్న మా దగ్గర బాగా పరిపాలించిన వాటిని మీకు ఇస్తాము బహుమతి కింద, అయితే మీరు మాకు ఏం గిఫ్ట్ ఇస్తారు అని చెప్పి పిల్లలు బాబాని అడుగుతున్నారు. इसके बदले में बाप दादा అయితే వీటికి బదులుగా బాబ్దాదా पवित्रता का वरदान देता है। పవిత్రత యొక్క వరదానాన్ని ఇస్తున్నారు. पवित्र वृत्ति, పవిత్ర వృత్తి, पवित्र दृष्टि, పవిత్ర దృష్టి, पवित्र संकल्प, పవిత్ర సంకల్పాలు, पवित्र जीवन, పవిత్ర జీవనము, पवित्र आहार, పవిత్ర ఆహారము, पवित्र व्यवहार, పవిత్ర వ్యవహారము, पवित्र संसार, పవిత్ర సంసారము, पवित्र संस्कार, పవిత్ర సంస్కారము, सब कुछ मैं दे देता हूँ। ఇవన్నీ కూడా నేనే ఇస్తాను. भले आत्मा के लिए हो या शरीर के लिए हो। ఆత్మ గురించి అన్నా అవ్వచ్చు, శరీరం గురించి అన్నా అవ్వచ్చు. ये भगवान से गिफ्ट लेने से వీటన్నిటిని భగవంతుడి నుంచి బహుమతిగా తీసుకోవడం వల్ల आप भी पवित्र बनते हो, आपके कारण सारे विश्व भी पवित्र बनता है। మీరు పవిత్రంగా తయారవుతారు, మీ కారణంగా విశ్వం కూడా పవిత్రంగా తయారవుతుంది. तो वर्तमान समय में उसका जरूरत है। కాబట్టి వర్తమాన సమయంలో వీటి అవసరం ఉంది. इसीलिए అందువల్ల इस शिवरात्रि को ఈ శివరాత్రికి ऐसे मनाना है। ఇలా ఇలా జరుపుకోండి. बाबा कहते हैं బాబా అంటారు, बच्चे పిల్లలు आप ब्रह्मचारी तो बने, మీరు బ్రహ్మచారులుగా అయితే తయారయ్యారు, हाँ, काम विकार में तो नहीं जा रहे हो, కామ వికారాల్లోకి అయితే వెళ్ళటం లేదు. लेकिन गुस्सा है कि नहीं? అయితే కోపం ఉందా లేదా? मन में है, మనస్సులో ఉందా? मुख में है, ముఖంలో ఉందా? दिल में है, హృదయంలో ఉందా కోపం? कभी कभी आता है क्या? అప్పుడప్పుడు వస్తుందా ఏంటి? जिन्होंने क्रोध के ऊपर विजय प्राप्त किया है वो हाथ उठाओ। ఎవరైతే కోపం మీద విజయాన్ని ప్రాప్తించుకున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. किसी ने कहा हाथ उठाया। కొంతమంది ఎవరో ఏ చేతులు ఎత్తారు. बाबा कहता है బాబా అంటారు, आप हाथ उठाने से कुछ भी नहीं होता है, మీరు చెయ్యెత్తడం వల్ల ఏమీ జరగదు. आपके साथ में रहने वाले लोग कहना चाहिए कि आप क्रोध मुक्त हो। మీతో కలిసి ఉండే వాళ్ళే చెప్పాలి మీరు క్రోధముక్తుల కింద తయారయ్యారు అని చెప్పి. जब तक इस विकार से आप बाहर नहीं आएंगे ఎప్పటి వరకు మీరు ఈ వికారాల నుంచి బయటికి రారో तो आप बाप समान नहीं बनते हो ना। అప్పుడు మీరు తండ్రితో సమానంగా తయారవ్వలేరు కదా. कि अब आपके पास काम क्रोध लोभ मोह अहंकार है क्या? అయితే తండ్రి దగ్గర కామ క్రోధ మోహ అహంకారాలు ఉన్నాయా? उनके पास जो है वो आप में धारणा होगा, तभी तो आपके साथ वो मिलन कर सकते हैं। అయితే ఆ బాబా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ధారణ చేస్తేనే కదా ఆ అప్పుడు మీరు వాళ్ళు संगम हो सकता है, मिलन అప్పుడు हो సంగం सकता है। అప్పుడు మిలనం జరుగుతుంది కదా. दुनिया वाले भगवान के आगे जाकर काम क्रोध नहीं पूछ रहे हैं, शांति सुख पूछ रहे हैं। ప్రపంచంలో వాళ్ళందరూ కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి కామక్రోధాలు ఏమీ అడగటం లేదు, వాళ్ళు శాంతి సుఖాన్ని అడుగుతున్నారు. शांति सुख किसके पास है? శాంతి సుఖము ఎవరి దగ్గర ఉంది? बाबा के पास में है। బాబా దగ్గర ఉంది. बाबा अकेला नहीं दे सकता है, बाबा अकेला नहीं दे सकता है, బాబా ఒక్కరే ఇవ్వలేరు, आपके द्वारा देना चाहिए। మీ ద్వారానే ఇవ్వాలి.
बाबा आपके द्वारा शांति सुख देता है, బాబా మీ ద్వారా శాంతి సుఖాన్ని ఇస్తే కనుక आपके पास काम क्रोध उसमें मिक्स करके बाहर जाएगा तो क्या होगा? మీ దగ్గర ఉన్న కామక్రోధాలు మిక్స్ అయ్యి దాంతో బయటికి వెళ్తే ఏమవుతుంది? उनको वही जाकर पहुंच जाएगा ना। వాళ్ళందరికీ అవే వెళ్లి చేరతాయి కదా। अभी तक मनुष्य आत्माओं को वही मिक्सड ही तो मिला है, ఇప్పటి వరకు మనుష్యాత్మలకి అలా మిక్స్ అయినవే కదా దొరికాయి। क्योंकि उन्होंने मनुष्य आत्मा द्वारा लिया है। ఎందుకంటే వాళ్ళు మనుష్యాత్మల ద్వారానే తీసుకున్నారు కాబట్టి। तो वो लोग क्या समझते हैं? వాళ్ళందరూ ఏమనుకుంటారు? बाकी लोगों के जैसे यहाँ भी यही मिलता है। బయట ఎలా దొరుకుతుందో, బయట వేరే వాళ్ళ దగ్గర ఎలా దొరుకుతుందో ఇక్కడ కూడా అలాగే దొరుకుతుంది అని అనుకుంటారు। तो यहाँ तो प्योर देना चाहिए ना, मिक्सिंग नहीं होना चाहिए। అయితే ఇక్కడ చాలా పవిత్రంగా ఇవ్వాలి కదా, అక్కడ మిక్సింగ్ ఏం జరగకుండా ఇవ్వాలి కదా। तो पवित्र देना है तो आपको साधन वो भी पवित्र रहना चाहिए ना। అయితే ఇక్కడ వాళ్ళకి పవిత్రంగా వెళ్ళాలి అంటే గనుక సాధనాలు అవి కూడా పవిత్రంగా ఉండాలి కదా। इसलिए అందువల్ల इस नए बर्थडे में ఈ ఈ కొత్త పుట్టిన రోజున बाबा को ये सब कुछ बाबा को दे देना। ఇవన్నీ కూడా బాబాకి ఇవ్వండి। नेक्स्ट बाबा क्या कहते हैं? తర్వాత బాబా ఏమంటున్నారంటే, बच्चे बर्थडे है ना, పిల్లలు బర్త్డే కదా, केक तो कट करना है। కేక్ అయితే కట్ చేయాలి। किस केक को कट करना है? ఎలాంటి కేక్ ని కట్ చేయాలి? व्यर्थ संकल्प जो है ना उसका केक को कट करो। వ్యర్థ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ కేక్ ని కట్ చేయండి। बाबा ने देखा है బాబా చూశారు, बच्चों के मन में बहुत व्यर्थ संकल्प आता है। పిల్లల మనసులో చాలా వ్యర్థ సంకల్పాలు వస్తాయి। क्यों? ఎందుకు? गुस्से के कारण, కోపం కారణంగా, असफलता के कारण, అసఫలత కారణంగా, प्रदर्शन के कारण, పరదర్శన కారణంగా, ये ऐसे क्यों करते हैं, वैसे क्यों करते हैं। వీళ్ళు అలా ఎందుకు చేస్తారు, ఇలా ఎందుకు చేస్తారు। ज्ञान भी है, జ్ఞానం కూడా ఉంది, ड्रामा फिक्स है करके मालूम भी है, డ్రామా ఫిక్స్ అని చెప్పి వాళ్ళకి తెలుసు కూడా, दूसरों को ज्ञान भी देते हैं, వేరే వాళ్ళకి జ్ఞానాన్ని కూడా ఇస్తారు। लेकिन स्वदर्शन से भी ज्यादा प्रदर्शन करते हैं। కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే స్వదర్శనం కన్నా పరదర్శనం చేస్తారు। बाबा क्या कहते हैं? బాబా ఏం చెప్తారంటే, न दुख देना है न दुख लेना है। దుఃఖాన్ని ఇవ్వద్దు, దుఃఖాన్ని తీసుకోవద్దు అని చెప్తారు బాబా। मेरे बच्चे నా పిల్లలు ज्यादातर दुख तो नहीं देते हैं, ఎక్కువ మంది దుఃఖాన్ని అయితే ఇవ్వరు, लेकिन और किसी ने दुख दे दिया वो ले लेते हैं। కానీ ఎవరైనా వేరే వాళ్ళు దుఃఖాన్ని ఇస్తే గనక వీళ్ళు తీసేసుకుంటారు। उन्होंने मुझे क्यों गुस्सा किया, मुझे क्यों डांटा करके उसके बारे में महीने तक मन में रखकर सोचते रहते। వాళ్ళు నన్నే ఎందుకు అన్నారు, నన్నే ఎందుకు తిట్టారు అని చెప్పి అది మనసులో ఉంచుకుని నెలలు బాధపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు। ठीक है, उन्होंने गुस्सा तो दे दिया, दुख तो दे दिया, వాళ్ళు దుఃఖాన్ని అయితే ఇచ్చారు, आप क्यों लेते हो? మీరెందుకు తీసుకుంటారు? बच्चे पूछ रहे क्यों लेते हो, माना उन्होंने दिया तो लेना पड़ेगा ना। అయితే పిల్లలు అంటారు, ఎందుకు తీసుకోవడం ఏంటి, వాళ్ళు ఇస్తే తీసుకుంటాం కదా అంటారు। बाबा कहते हैं బాబా అంటారు, उन्होंने दिया ठीक है, వాళ్ళు ఇచ్చారు ఓకే, ड्रामा है, డ్రామా అది, उसका हिसाब किताब वो भोग लेता है ना। ఆ వాటి లెక్కాచారాలన్నీ వాళ్ళే అనిపిస్తారు కదా, आप क्यों ले लेते हो? మీరెందుకు తీసుకుంటారు? अभी आपने लहसुन प्याज नहीं खाना है, आपने छोड़ दिया है। మీరు ఇప్పుడైతే ఉల్లి వెల్లుల్లి వదిలేశారు, हाँ ठीक है, अभी आप किसी के घर में जाते हो तो वो लोग दे देते हैं, అయితే మీరు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఇవి పెడతారు, आप क्या करते हो? అప్పుడు మీరు ఏం చేస్తారు? भले हाथ में लिया तो भी खाते नहीं हो ना, ఆ చేతిలో తీసుకున్నా సరే తినరు కదా, और किसी को दे देते हो। వేరే వాళ్ళ ఎవరికో ఇస్తారు। भले उन्होंने गुस्सा किया, ऐसे समझ लो मेरा पुराना हिसाब किताब सेटल हुआ। వాళ్ళు అలా ఏదైనా కోపం చూపించినప్పటికీ కూడా మీరు ఏమనుకోవాలంటే నా పాత లెక్కాచారాలన్నీ అయిపోయాయి అని చెప్పి అనుకోవాలి। ऐसे मन को शांत रखना, అలా మీ మనసుని శాంతిగా ఉంచండి। अपने मन में वही बात लेकर रखेंगे, మీ మనస్సులో అవే విషయాలు తీసుకుని కూర్చుంటే కనుక व्यर्थ संकल्पों का लंबा क्यों आने लगेगा। వ్యర్థ సంకల్పాల యొక్క చాలా పొడవైన క్యూ వచ్చేస్తుంది। इससे क्या होता है? దీంతో ఏం జరుగుతుంది? आज व्यर्थ संकल्पों का संस्कार अभी आपने मिठाया नहीं तो అయితే ఈ వ్యర్థ సంకల్పాలని మీరు ఇప్పటి నుంచి తొలగించుకోకపోతే भविष्य में భవిష్యత్తులో एक जगह पर प्रकृति विनाश की ओर रहती है, ఒక వైపేమో ప్రకృతి వినాశనం వైపు వెళ్తూ ఉంటుంది,
बॉम्ब गिरता रहता है। బాంబులు పడుతూ ఉంటాయి. आत्मा जो इधर उधर भटकती रहती है। ఆత్మలు అటువైపు అలా ఇలా తిరుగుతూ ఉంటారు. उस समय आपका मन व्यर्थ संकल्प की तरफ चला जाता है। ఆ సమయంలో మీ మనస్సు వ్యర్థ సంకల్పాల వైపుకు వెళ్ళిపోతుంది. क्यों? ఎందుకు? उस व्यर्थ संकल्पों का संस्कार को आपने जलाया नहीं है। ఆ వ్యర్థ సంకల్పాలని మీరు దహించి వేయలేదు. तो नेक्स्ट बाबा का मिलन का मुरली होली का आ रहा అయితే है। అయితే దీని తర్వాత వచ్చే మురళి ఇది బాబా మురళి హోలీ గురించి వస్తుంది. उसके पहले ये संस्कार को जला देना। అయితే దానికి ముందే మీరు ఈ సంస్కారాన్ని కాల్చివేయండి. तो बाबा कहते हैं బాబా అంటారు इसके साथ में దీంతో పాటు सहन करने का शक्ति సహనం ఉండే శక్తి, और समाने का शक्ति भी चाहिए। ఆ समाने का माने हाँ, किसी ने what- कुछ कह दिया तो अंदर उसको क्या करना है, हजम करना ఇముడ్చు चाहिए। ఇముడ్చుకునేటటువంటి శక్తి కావాలి. किसी ने कुछ किया कहा तो तुरंत रिएक्ट नहीं करना है, ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. थोड़ा सहन करना पड़ता है। కొంచెం సహనం వహించాల్సి ఉంటుంది. कुछ कहा तो भी उसको हजम करना पड़ता है। ఏదైనా అన్నా సరే వాటిని జీర్ణించేసుకోవాల్సిన శక్తి రావాలి. इसीलिए అందువల్ల क्रोध मुक्त बनो క్రోధముక్తులుగా తయారవ్వండి. और पांचों विकारों को भी त्याग करो। మరియు 5 వికారాల్ని కూడా త్యాగం చేయండి. बाबा ने आपको जन्म दिया है, బాబా మీకు జన్మనిచ్చారు, साथ में पालना भी दी है, దాంతో పాటు పాలన కూడా చేశారు. साथ में विश्व सेवा भी करना पड़ेगा ना। దీంతో పాటు మీరు విశ్వ సేవ కూడా చేయాల్సి ఉంటుంది కదా. इसलिए बाप समान बनना है। అందువల్ల మీరు తండ్రితో సమానంగా తయారవ్వాలి. उसके साथ बाबा के साथ साथ परमधाम में जाना है। దాని తర్వాత బాబాతో పాటు పరంధామానికి వెళ్ళాలి. नहीं तो बाबा आगे चला जाएगा, आप इधर ही रह जाएंगे। లేకపోతే బాబా ముందుకు వెళ్ళిపోతారు, మీరు ఇక్కడే ఉండిపోతారు. आज आप देखो ఈ రోజు చూడండి, మీరు बाबा के साथ जिंदगी बिता रहे हो, బాబాతో కలిసి జీవితాన్ని నడిపిస్తున్నారు. लेकिन भक्त लोग क्या कर रहे हैं? కానీ భక్తులు ఏం చేస్తున్నారు? वो लोग भगवान को बुला रहे हैं, आओ हमारा दुख हरो करके बुला रहे हैं। వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? భక్తులందరూ బాబా రండి అని చెప్పి పిలుస్తున్నారు, మీరేమో బాబాతో జీవితాన్ని జీవిస్తున్నారు. तो उनमें और आप में कितना डिफरेंस है? వాళ్ళలోనూ మీలోనూ ఎంత భేదం ఉంది? बाबा को బాబాకి भक्तों के ऊपर भी स्नेह है, భక్తుల మీద కూడా స్నేహం ఉంది, रहम भी आता है। దయ దయ కూడా వస్తుంది వాళ్ళ మీద. उन्होंने भगवान के लिए कितना ढूंढा, వాళ్ళందరూ కూడా భగవంతుడి గురించి ఎంత వెతికారు, इतना उन्होंने प्रदक्षिणा लगाया, ఎన్ని ప్రదక్షిణలు చేశారు, इतना उपवास किया, ఎన్ని ఉపవాసాలు చేశారు వాళ్ళు, इतना स्टेप ऊपर गए और पैदल पाँव में चले, ఎన్ని మెట్లు ఎక్కుతూ నడుస్తూ వెళ్ళారు. फिर भी भगवान उनको मिला? ఆయన వాళ్ళకి భగవంతుడు దొరికారా? हाँ, आपको मिला है कि नहीं मिला? మీకు దొరికారా లేదా? भगवान ने आपको ढूंढा या आपने भगवान को ढूंढा? భగవంతుడిని మీరే వెతికారా లేకపోతే భగవంతుడే మిమ్మల్ని వెతుకురారా? आपको मेहनत लगा भगवान को ढूंढने में? మీ అందరికీ శ్రమ అనిపించిందా భగవంతుడిని వెతకడంలో? भगवान भक्ति मार्ग में भगवान को ढूंढना वो बात अलग है, భక్తి మార్గంలో భగవంతుడిని వెతకడం అది వేరే విషయం. उसमें तो मेहनत है। అందులో అయితే శ్రమ ఉంది. लेकिन కానీ ज्ञान मार्ग में किसने किसका ढूंढा? అయితే ఇక్కడ జ్ఞాన మార్గంలో ఎవరిని వెతికారు? भगवान ने आपको ढूंढ लिया ना, భగవంతుడే మిమ్మల్ని వెతికారు కదా. भगवान को जाना, భగవంతుడిని మీరు తెలుసుకున్నారు, पा लिया, మీరు పొందారు భగవంతుడిని, अनुभव भी किया, మీరు ఆ అనుభవాన్ని కూడా చెందారు, यूज भी किया, అలా ఉపయోగించుకున్నారు కూడా. उनके बारे में दूसरों को भी कह रहे हो, వాళ్ళ దీని గురించి మీరు వేరే వాళ్ళకు కూడా చెప్తున్నారు. फिर भी అయినా కూడా योग में मुश्किल क्यों हो रहा है? యోగంలో ఎందుకు కష్టం అవుతుంది? बाबा मेरा क्यों नहीं बन रहा है? బాబా నా వారి కింద ఎందుకు అవ్వటం లేదు? बाबा मिलते ही मेरा बाबा नहीं कहा, బాబా దొరుకుతూనే నా బాబా అని మీరు అనలేదు. भले मुख से मेरा बाबा कहा, నోటితో అనొచ్చు నా బాబా అని ఉంటారు,
लेकिन बाबा को जैसे चाहिए ऐसे आप पाठ नहीं कर रहे हो, इसलिए मुश्किल हो रहा है। అయితే బాబా ఎలా చెప్పారో అలా మీరు ఆ పాత్రని నిర్వర్తించటం లేదు, అందువల్లే మీకు కష్టం అవుతుంది. आपको मुश्किल नहीं लगता है, మీకు కష్టమేం అవ్వదు. लेकिन अपनी कमी कमजोरियों के कारण आपको मुश्किल लग रहा है। కానీ మీ లోపాల వల్ల, మీ బలహీనతల వల్ల మీకు కష్టంగా అనిపిస్తుంది. क्योंकि ఎందుకంటే 63 जन्मों से माया के साथ में होना ఎందుకంటే మీరు 63 జన్మల నుంచి మాయతో కలిసి ఉన్నారు కదా. उनको डाइवर्स देने के लिए रेडी नहीं हो। వాళ్ళకి ఆ మాయకి మీరు విడాకులు ఇవ్వడానికి రెడీగా లేరు. कभी कभी उनके साथ जिंदगी जीते हो, అప్పుడప్పుడు మీరు వాళ్ళతోనే ఆ మాయతోనే జీవితాన్ని నడిపిస్తున్నారు, जब माया జీవిస్తున్నారు. जब माया रहती है तो बाबा नहीं रहता है। అప్పుడు మాయ ఉన్నట్టయితే బాబా ఉండరు. तो सीता देखो, थोड़ा समय में माया के वश हो गई, कितना लंबे समय तक रावण के साथ रहना पड़ा। సీతని చూడండి, ఒక్క ఒక్క నిమిషం మాయకి వశీభూతమైనప్పుడు రావణుడితోనే ఉండాల్సి వచ్చింది, రాముడికి దూరం అయిపోయింది. ऐसे అలాగే आपको विकार को त्याग करना पड़ेगा, विकार को त्याग करना पड़ेगा। మీరు కూడా వికారాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ऐसे बर्थडे को ఇలాంటి పుట్టినరోజుకు बाप और बच्चे मनाएंगे। తండ్రి మరియు పిల్లలు జరుపుకుంటారు. ऐसे बच्चों को అలాంటి పిల్లలకు बाप दादा की तरफ से బాప్దాదా తరపు నుంచి पदमा पदम मुबारक है। పదమా పదమాల శుభాకాంక్షలు. तो इस शिवरात्रि में అయితే ఈ శివరాత్రిలో माया से मुक्त होने का व्रत धारण करो। మాయ నుంచి ముక్తి అయ్యేటటువంటి వ్రతాన్ని ధారణ చేయండి. व्यर्थ संकल्पों का केक काटो। వ్యర్థ సంకల్పాల యొక్క కేక్ ని కట్ చేయండి. माया रूपी विकार को बाबा को गिफ्ट के रूप में दे देना మాయారూపీ వికారాల్ని బాబాకి గిఫ్ట్ రూపంలో ఇవ్వండి. और खुद मुक्तिदाता बनना। స్వయంగా ముక్తిదాతల కింద తయారవ్వండి. दूसरों को कहते हो शराब छोड़ दो, बीड़ी छोड़ दो, వేరే వాళ్ళకి చెప్తారు మందు వదిలేయండి, బీడీ వదిలేయండి అని. लेकिन खुद अपने कमियों को छोड़ने के लिए रेडी नहीं हो। కానీ మీరు మీ స్వయం యొక్క లోపాలనే వదలడానికి రెడీగా లేరు. जो बच्चे ऐसे साधना करते हैं ఏ పిల్లలైతే ఇలాంటి సాధన చేస్తారో उनको बाबा एक्स्ट्रा शक्ति देता है। వాళ్ళకి బాబా ఎక్స్ట్రా శక్తిని ఇస్తారు. भविष्य में భవిష్యత్తులో ऐसे बच्चों के प्रति ఇలాంటి పిల్లల పట్ల बाबा कहते हैं బాబా అంటారు, मेरे बच्चे क्रोध मुक्त बच्चे हैं, सफलता मूर्ति बच्चे हैं। నా పిల్లలు క్రోధముక్తు పిల్లలు, సఫలత పిల్లలు. तो ऐसे बनकर, కాబట్టి ఇలా తయారయ్యి, बाप समान बनकर, తండ్రితో సమానంగా తయారయ్యి, विश्व में जो जितना भी आत्माएं हैं విశ్వంలో ఎంతమంది ఆత్మలు ఉన్నారో उनको सच्ची मुक्ति देना। వాళ్ళందరికీ సత్యమైనటువంటి ముక్తిని ఇవ్వండి. इतना बड़े शरीर में ఇంత పెద్ద శరీరంలో कितना बीमारी रहता है, ఎన్ని అనారోగ్యాలు ఉంటాయి. लेकिन एक छोटा सा जो टैबलेट है ना, सारा बीमारी को निकाल देता है ना, उनको बीमारी से मुक्त करा देता है। కానీ చిన్న టాబ్లెట్ ఉంటుంది కదా, అది అన్ని అనారోగ్యాల నుంచి ముక్తుల కింద చేస్తుంది. ऐसे ही అలాగే आपका एक सेकेंड का जो परमात्मा का शक्तियों का अनुभव మీకు ఒక్క సెకండ్ యొక్క పరమాత్మని యొక్క శక్తి యొక్క అనుభవము आपके द्वारा भगवान जो देता है, एक सेकेंड का अनुभव भक्तों को, మీ ద్వారా భగవంతుడు ఏదైతే ఒక్క సెకండ్ అనుభవము భక్తులకి ఇస్తారో उससे उनको मुक्ति मिल जाता है। దాంతో వాళ్ళకి ముక్తి దొరుకుతుంది. ऐसे महान कार्य के लिए ఇలాంటి మహత్తరమైన కార్యం గురించి निमित्त बनना। నిమిత్తంగా తయారవ్వండి. उनका रोना सुनाई नहीं देता है क्या? వాళ్ళందరి దుఃఖము మీకు వినిపించటం లేదా? स्वपुरुषार्थ में स्वचिंतन में बिजी रहेंगे तो స్వపురుషార్థంలోనూ మరియు స్వచింతనలోనూ బిజీగా ఉన్నట్టయితే उनका जो रोना सुनाई नहीं देता है। వాళ్ళందరి యొక్క దుఃఖము వినిపించదు. अपना परिवार, अपना संसार, इसमें ही बिजी रहेंगे तो दूसरे वाले के बारे में आपको कहाँ सुनाई देगा? మా పరివారము అని చెప్పి మా స్వయంలోనే ఉండిపోతే వాళ్ళందరివి ఎక్కడ వినిపిస్తాయి దుఃఖాలు? अभी दयालु, कृपालु, मर्सीफुल बच्चे, ఇప్పుడు దయా హృదయులైన ఆ దయమల कृपालु కృప కలిగిన పిల్లలు भक्तों के ऊपर भी थोड़ा दया दिखाना। భక్తుల మీద కూడా కొంచెం దయని చూపండి. एडवांस पार्टी भी वही संकल्प कर रहे हैं, जल्द से जल्द विश्व परिवर्तन हो।
అడ్వాన్స్డ్ పార్టీ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా విశ్వ పరివర్తన జరగాలి అని చెప్పి. और माया भी टाटा बाय बाय करने के लिए रेडी है, మరియు మాయ కూడా టాటా బై బై చెప్పడానికి రెడీగా ఉంది. लेकिन आप टाटा बाय बाय करने के लिए रेडी नहीं हो। కానీ మీరు టాటా బై బై చెప్పడానికి రెడీగా లేరు. कभी कभी थोड़ा थोड़ा उनका भोजन भी खा लेते हो। అప్పుడప్పుడు మీరు ఆ భోజనాన్ని కూడా తింటూ ఉంటారు. इसीलिए भगवान को आपके ऊपर भरोसा नहीं है। అందువల్ల భగవంతుడికి మీ మీద నమ్మకం లేదు. इसीलिए भगवान जो शक्ति देता है वो माया का असर भी उसमें ऐड हो जाता है। అందువల్ల భగవంతుడు శక్తిని ఇచ్చినా సరే అందులో మాయ యొక్క ప్రభావం కూడా కలిసిపోతూ ఉంటుంది. समय के अनुसार సమయం అనుసారంగా अभी पुरुषार्थ में समय ज्यादा नहीं दे दो, ఇప్పుడు పురుషార్థంలో సమయాన్ని ఎక్కువ ఇవ్వద్దు. देने में लगाओ, दूसरों को शक्ति देने में लगाओ। వేరే వాళ్ళందరికీ శక్తిని ఇవ్వడంలో ఎక్కువ పెట్టండి టైం. ऐसे ఇటువంటి भगवान की शक्ति భగవంతుని యొక్క శక్తి सारे आत्मा तक पहुंचकर మొత్తం ఆత్మలందరి వరకు వెళ్ళి शिव के कारण శివుడి యొక్క కారణంగా उनके मन में जो अंधकार का रात्रि है వాళ్ళ మనసులో ఏదైతే అంధకారం అనే రాత్రి ఉందో उसको भगाने के लिए आप निमित्त बनना। దాన్ని పారద్రోలడానికి మీరు నిమిత్తంగా తయారవ్వండి. उन सारे आत्माओं की जिंदगी में మొత్తం ఆ ఆత్మలందరి యొక్క జీవితంలోనూ सोजरा लाने का, सुख लाने के लिए निमित्त बनना। సుఖాన్ని తీసుకురావడానికి నిమిత్తంగా తయారవ్వండి. ऐसे ఇటువంటి सच्चे शिवरात्रि मनाना। సత్యమైన శివరాత్రిని జరుపుకోండి. ऐसे बच्चों को ఇలాంటి పిల్లలకు बाप दादा का బాప్దాదా యొక్క याद प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.